అందరూ ఎలా ఉన్నారు? మరొక రెసిపీ అండి, చాలా స్పెషల్ రెసిపీ. బేబీ కార్న్ తో ఒక స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఇది మనకి ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది కాంబినేషన్గా, అలాగే వైట్ రైస్లో బాగుంటుంది, అండ్ పుల్కా చపాతీలోకి అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అండి. నాలాంటి వాళ్ళు అనుకోండి, చక్కగా 2 పూటలకి కూర ఎక్కువ వండేసుకుంటే ఉదయంకి రాత్రికి కూడా ఉపయోగపడుతుంది. సో అలాంటి బేబీ కార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో నాతో పాటు చూసి వచ్చేసేయండి. ఈ బేబీ కార్న్ గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీ కార్న్, క్యాప్సికమ్, తగినంత ఆయిల్, సాల్ట్, ఎండు కారం అదేనండి ఎంటీఆర్ ఆశీర్వాద్, లైట్గా పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర గార్నిషింగ్ కోసం, టమాటో, ఉల్లిపాయలు, గరం మసాలా పౌడర్, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం బేబీ కార్న్ని శుభ్రంగా 1-3 సార్లు కడుక్కొని చిన్న చిన్న చక్రాల్లా నేను చేసుకుంటున్నానండి. లేదు మీకు చక్రాలు నచ్చకపోతే చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. అది ఎలా షేప్ అనేది మీ ఇష్టం అండి. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా చిన్న ముక్కలండి. ఉల్లిపాయలు కూడా ఒక చిన్న చిన్న స్లైసెస్లా చేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చూసారు కదండి, నేను బేబీ కార్న్ని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. బాగా సన్నగా ఉన్నవైతే చక్రాల్లాగే తరుక్కున్నాను. అలాగే క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా చీల్చుకున్నాను. టమాటాని ఇలాగా, అండ్ అల్లం ముక్కలు. ఆ తర్వాత మనం ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఈ తరిగి ఉంచుకున్న బేబీ కార్న్ ముక్కలు ఇందులో వేసేసుకుంటామండి. జస్ట్ వాటి కలర్ మారేదాకా, మరీ మాడబెట్టకుండా దగ్గరుండి వేచుకొని ఈ బేబీ కార్న్ కలర్ జస్ట్ లైట్ కలర్ మారేదాకా వేచుకోవాలండి. చూసారు కదండి, చక్కగా వేగిపోయి దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. మళ్ళీ అదే మూకుడులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసి లైట్గా వేచుకోవాలండి. చూసారుగా 30 సెకండ్స్ అయితే వేగిపోయండి. వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారుగా వీటిని కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నానండి. మళ్ళీ అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని, గ్రేవీ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ అంటే ఎక్కువ కాదు, అన్నీ 1/2 టేబుల్ స్పూన్సే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. వేసుకొని టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 15 సెకండ్స్ టు 20 సెకండ్స్ దగ్గరుండి మగ్గించుకోవాలండి. మంచి పండిన టమాటా అయితే ఇంకా మంచి టేస్టీగా ఉంటుందండి. చూసారుగా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటామండి. వేసి రెండు కలిపి దగ్గరుండి కొంచెం కలుపుకోవాలండి. అంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే అక్కర్లేదు కానండి, లైట్గా పచ్చివాసన పోయేదాకా వేచుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత మనం జీడిపప్పు, అల్లం అండ్ వెల్లుల్లిపాయలు వేసి మరొకసారి అన్నీ కలిపి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేచుకోవాలండి. అన్నీ బాగా వేగేయండి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. ఆఫ్ చేసుకొని బాగా చల్లారేదాకా వెయిట్ చేయాలండి. అయితే చాలామంది ఇలా వేచకుండా ఎక్స్క్లూజివ్ ఈ టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పుని డైరెక్ట్గా మిక్సీ చేసేస్తారండి. అదొక టేస్ట్ వస్తుంది కూరకి. కానీ ఇలా వేచుకొని మిక్సీ చేసుకుంటే మాత్రం కూరకి ఒక స్టెప్ అహెడ్ అన్నట్టు, అంటే ఒక రుచిని మనం మంచిగా యాడ్ చేసినట్టు అవుతుందండి. అందుకని ఇలా వేచుకొని చేసుకోండి. టైం లేదు అస్సలు ఇలా వద్దు అనుకుంటే పచ్చి వేసేసుకున్న ఓకే, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది బాగా చల్లారిపోయిందండి. దీన్ని మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము. సో ఇలా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నానండి. దీన్ని మనం ఫైన్ పేస్ట్ లేహంలాగా కాటుకులాగా చక్కగా రుబ్బుకోవాలండి. అలాగే ప్యారలల్గా ఇంకో చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు, మిరియాలు కలిపి ఇది కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకుందామండి. చూసారు కదండి, ఈ చక్కగా ఇది ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ కొబ్బరి, మిరియాలు కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. ఈలోగా అదే మూకుల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అది వేసుకొని కొంచెం చిటపట అంటే జీలకర్ర వేగాక లైట్ కలర్ మారేదాకా వేసుకొని మనం రుబ్బి ఉంచుకున్న టమాటా, ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందామండి. ఈ పేస్ట్ వేసి ఒక్క 30 సెకండ్స్ మనం దగ్గరుండి వేచుకోవాలండి.
సో ఒక 30 సెకండ్స్ వేగాక ఇందులోకి పసుపు, కూరకి తగినంత కారం, మీ ఇష్టం అండి, మీరు కారం తినేదాన్ని బట్టి, గరం మసాలా పౌడర్, అలాగే కూరకి సరిపడా ఉప్పు వేసేయాలండి. ఇదే స్టేజ్లో చక్కగా మనం కూరకి ఎప్పుడైనా ఒక రవ్వ ఉప్పు తగ్గించుకోవడం మంచిది, కానీ పెంచుకుంటే మళ్ళీ కూర టేస్ట్ మారిపోతుందండి. కావాలంటే లాస్ట్లో కలుపుకోవచ్చు. సో అన్నీ వేసి పొళ్ళన్నీ ఈ పేస్ట్ తోటి పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలండి. సో అన్నీ వేసి చూసారుగా, దగ్గరుండి కలుపుకుంటే పచ్చి వాసన పోతూ మనకి మంచి అరోమా స్టార్ట్ అయిపోతుందండి. ఆ తర్వాత మనం వేచి ఉంచుకున్న బేబీ కార్న్ వేసేసుకుంటామండి. అలాగే వేచి ఉంచుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటాము. వేసుకొని ఈ ఉల్లి ముద్ద మొత్తం అంతా దీనికి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో అప్పుడే మనం ఎక్కడ నీళ్ళు వేయమండి. ఈ వేచి ఉంచుకున్న క్యాప్సికమ్, బేబీ కార్న్ ముక్కలు వేసి ఆ ఉల్లి ముద్దకంతటికి బాగా పట్టేటట్టు ఒక 1/2 మినిట్ to 1 మినిట్ బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రుబ్బి ఉంచుకున్న కొబ్బరి, మిరియాలు కలిపి రుబ్బి ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. మనం వేసుకొని మరొక్కసారి ఇప్పుడు కూడా ప్రజెంట్ నీళ్ళు ఏం వేయమండి, వేయకుండానే ప్రజెంట్ జస్ట్ ఇలాగే మనం పచ్చివాసన పోయే వరకు ఇంకొక 1.5 మినిట్ to 2 మినిట్స్ దగ్గరుండి వేయించుకోవాలండి. చూసారు కదండి, 2 మినిట్స్ మనం ఎటువంటి వాటర్ వేయకుండానే చక్కగా బాగా వేగేటట్టు కలుపుకొని వేయించుకున్నామండి. మంచి అరోమా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అన్నీ వేగినవే. ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాము. ఆ వాటర్ ఏంటంటే నేను చక్కగా మిక్సీలో కొంచెం మనం ఇందాక పేస్ట్ రుబ్బుకున్నాం కదండి, ఆ వాటర్ వేసి దాన్ని చిలకరించినట్టు ఆ వాటరే యూస్ చేస్తున్నాను. సో నేను ఈ వాటర్ వేసేసుకున్నాను. అలాగే కొబ్బరి నీళ్ళ వాటర్ వేసి శుభ్రంగా మరొక్కసారి కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఉప్పు కానీ వేసేసుకుంటామండి. వేసుకొని మూత పెట్టి 7 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించాలండి. అప్పుడే మనకి మళ్ళీ అన్నీ బాగా కరెక్ట్గా కుక్ అవుతాయి. సో నేను మూత పెట్టేశాను. సో దీన్ని 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ అలా 7 మినిట్స్ అయ్యేసరికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ లోపల రైస్ కూడా పెట్టేసుకున్నానండి. సమ్మర్లో ఇంతకన్నా మనం ఏమీ కుక్ చేయలేం. అయితే 2 ఐటమ్ ఉండాలి కాబట్టి నేను జస్ట్ ముద్దపప్పు ఒకటే వండేసానండి. సో ఆరారా కలుపుకుంటూ, అంటే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ టోటల్ 7 to 8 మినిట్స్కి కూర ఎంత దగ్గరగా అసలు అయిపోయి మంచి అరోమా వస్తున్నదో చూసారు కదండి. ఈ స్టేజ్లో మనం గార్నిషింగ్కి లైట్గా కొత్తిమీర వేసి మరొక్కసారి శుభ్రంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో, అలాగే ఒకవేళ ఫ్రైడ్ రైస్ లాంటివి ఏమైనా చేసుకున్నా, చపాతీలాగా ఏమైనా చేసుకున్నా ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, యమ్మీ యమ్మీ బేబీ కార్న్ గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ ఏదనుకుంటే అదేనండి. బేబీ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము కర్రీ ఇలా కాదు వేరే విధంగా ట్రై చేస్తాము, లేకపోతే ఇంకొక ప్రాసెస్లో ఉన్నది అంటే కనుక కింద నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నా నెక్స్ట్ టైం నాకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.